సగటు వాలంటీర్ ఆవేదన. ఇదెక్కడి న్యాయం? సగటు వాలంటీర్ ఆవేదన చెప్పే ప్రయత్నం ఇది. మేము ప్రభుత్వ ఉద్యోగులమే కాదంటారా? అయితే ఎలక్షన్లకు ముందు నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టిన రూల్స్ మాకు పెట్టారు కదా! ఫోన్లు హ్యాండోవర్ చేసుకున్నారు. మా దగ్గర ఉన్న మ్యాపింగ్ డేటా డిలీట్ చేయించారు. క్లస్టర్లకు అంటే ప్రజల దగ్గరకు వెళ్లొద్దన్నారు. పార్టీకి అనుకూలంగా పనిచేసేవారు రాజీనామా చేశారు. అవి చెల్లవని కోర్టు చెప్పింది. మరి ఇప్పుడు ప్రభుత్వంకి సంబంధం లేకుండా పనిచేశారు అంటున్నారు. నెలల జీతాలకు కూడా జీవో లేదంటున్నారు. అయితే అది ప్రభుత్వం చేతుల్లోనే ఉంది కదా! మా వ్యవస్థ కూడా న్యాయం చేయండి. బాబు వస్తే జాబులు పోతాయి అన్నారు. అదే నిజం చేస్తున్నారు. ఎలక్షన్స్కి ముందు 5,000 జీతం తక్కువ అన్నారు. 10,000 ఇస్తామన్నారు. కనీసం ఇప్పుడు వాలంటీర్ అవసరమే లేదంటున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థని నమ్ముకొని లక్షల కుటుంబాలు ఉన్నాయి. జీతాలు తక్కువే కానీ అవి జీవితాలను నిలబెడుతున్నాయి. జీతాలు పెంచుతారని ఆశగా ఇన్నేళ్లు పనిచేశాము. కానీ ఆశల మీద నీరు జల్లుతున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ఉద్యోగాలు కాదు అంటున్నారు. సేవ చేశామంటున్నారు. కానీ మేము సేవ కూడా బాధ్యతగా చేశాము. పార్టీ కక్షలో మా జీవితాలను బలి చేయకండి. మా కుటుంబాలను కాపాడుకోనివ్వండి. సగటు వాలంటీర్ ఆవేదన మీకు అర్థమైతే ఈ మెసేజ్ గమ్యం చేరే వరకు షేర్ చేయండి. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ కాకుండా చూడండి.